లంబోదరాయ నమః. జై శ్రీ రాధామాధవాయ నమః. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవత మాహాత్మ్యం గురించి తెలుసుకుందాం. సదాసేవ్య సదాసేవ్య శ్రీమద్భాగవత కథ యస్యాహ శ్రవణ మాత్రేణ హరిహి చిత్తం సమాశ్రయేత్. అంటే శ్రీమద్భాగవత కథను సదా సేవిస్తూ ఉండాలి, సదా స్మరిస్తూ ఉండాలి. దీనిని శ్రవణం చేసిన వెంటనే శ్రీహరి శ్రోత హృదయంలో విరాజిల్లుతాడు. దేవతలకి కూడా లభ్యం కానిది ఈ భాగవతామృతము. భాగవత పఠనం కానీ శ్రవణం కానీ ప్రత్యక్ష ఫలం. భగవంతుని మీద భక్తి ఏర్పడుతుంది. ఆ తర్వాత భక్తి పరిపక్వం అయి ఉంటే అంటే భక్తి జ్ఞానంగా మారుతుంది. తర్వాత మోక్షం లభిస్తుంది. భక్తి మార్గాన్ని ఎంచుకోవడానికి విద్య పాండిత్యాలు అవసరం లేదు, లింగభేదం లేదు, పశుపక్ష్యాది విచక్షణ లేదు. ప్రేమించగలిగే సున్నితమైన కరుణా హృదయం ఉంటే సరిపోతుంది. సృష్టిలోని అన్ని జీవరాశులలో అత్యున్నత స్థానంలో మానవుడు ఉండటానికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం బుద్ధి కుశలతలే కారణము. ఇంద్రియ భోగాలకు క్షణికము సంసార సాగరంలో వచ్చే కష్టాలను గురించి బాగా ఆలోచించిన మానవుడు మోక్ష మార్గాన్ని వెతుకుతాడు. దీనినే ముముక్షుత్వం అంటారు. మానవుడు మనసులో ముముక్షుత్వం జనించిన తర్వాత వెంటనే నన్ను ఉద్ధరించు ప్రభు అని పరమేశ్వరుణ్ణి వేడుకుంటాడు. దయామయుడైన ఆ పరమేశ్వరుడు మంచి భక్తులను అన్ని విధాలుగా ఆదుకుంటాడు. సమయం రాగానే ముక్తి మార్గాన్ని చూపుతాడు, భక్తులను అనుగ్రహిస్తాడు. భాగవతాన్ని కృష్ణస్తు భగవాన్ స్వయం అనే మూలమంత్రం ఆధారంగా రచించారు. సృష్టిలో మొదటిగా అవ్యక్త పరమాత్మ అంటే రూపం లేని పరమాత్మ, వ్యక్త స్వరూపుడు అయి అంటే విరాట్ పురుషునిగా రూపాన్ని తీసుకొని అవతరించి తన నాభి అందు బ్రహ్మదేవుని ఉద్భవింపచేసిన సృష్టి క్రమమును కొనసాగించాడు. అంతరిక్ష లోకాలు, చతుర్దశ భువన నిర్మాణము, సప్త సముద్రాలు, దేశాల విభజన, దేవ మానవ జంతు పశు పక్షి వృక్షాలు అయిన జీవజాతుల సృష్టి, మనువులు రాజులు వారి వంశాలు విస్తరించడం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు అవతరించడం, భగవంతుని అవతార విశేషాలు, భగవంతుని అనుగ్రహానికి పాత్రులైన భక్తుల కథలు భాగవతంలో ఉంటాయి. వేదాలను ఉద్ధరించినవాడు, జగమును ధరించినవాడు, భూమండలాన్ని పైకెత్తినవాడు, దైత్యులను హతం చేసినవాడు, బలిని అణచినవాడు, క్షత్రియులను నశింపజేసినవాడు, రావణుణ్ణి జయించినవాడు, హలము అంటే నాగలిని త్రిప్పినవాడు, కరుణతో భక్తుల బాధలను పోగొట్టేవాడు, మ్లేచ్ఛులను పడగొట్టేవాడు అయిన శ్రీకృష్ణ భగవానునికి నా యొక్క నమస్కారములు. ఓ ఉద్ధవ, నా లీలలు వింటూ ఉంటే నీలోని మాలిన్యము ప్రక్షాళనం అవుతుంది. అప్పుడు నీవు నన్ను నీలోనే చూసుకోగలుగుతావు. నా భక్తుడు ఎలాంటి కోరికలు లేకుండా నన్ను పూజిస్తూ ఉంటాడు. అలాంటి వారికి రసాతలం లాంటి లోకంపై సర్వాధిపత్యం కానీ, ఇంద్ర పదవి కానీ, బ్రహ్మ పదవి కానీ, అనిమ మహిమ లాంటి సిద్ధులు కానీ, మోక్షము కానీ, ఇంకా దేనియందైనా కానీ అవన్నీ విలువలేనటువంటివే. వాటిని నా భక్తుడు స్వీకరించడు. నేను తప్ప అతనికి ఇంకేదీ అక్కర్లేదు. అలాంటి భక్తుడు నాకు బ్రహ్మరుద్రాదుల కంటే, బలరాముని కంటే, లక్ష్మీదేవి కంటే ఎక్కువ ప్రియమైనవాడు అన్నాడు. భక్తునికి భగవంతుడు ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడు అంటే అది అత్యుత్తమ స్థానం. ఒకరోజు పృథు చక్రవర్తి భగవంతుణ్ణి ఇలా వేడుకున్నాడు. ఓ ప్రభు, నాకు మోక్షము కూడా వద్దు. నీ భక్తులు నిరంతరం చెప్పుకునే దివ్యలీలలను వినటానికి నాకు ఈ 2 చెవులు చాలవు. కాబట్టి నాకు 1000 చెవుల వినికిడి శక్తిని ప్రసాదించు అని ప్రార్థిస్తూ కోరుకున్నాడు. పరీక్షిత్తుతో కూడా శ్రీశుకుడు ఇలా చెప్పాడు. ఓ రాజా, కేశవుడు ఎవరికి ఎప్పుడూ అయినా ముక్తిని ప్రసాదించాడేమో కానీ భక్తిని మాత్రం అనుగ్రహించడు. భక్తుడే సాధన చేసి సర్వము పరమాత్మునికి అర్పించుకొని భక్తిని పెంచుకోవాలి అని చెప్పాడు. మనకు దీనివల్ల తెలిసింది ఏమిటంటే ముక్తి కంటే భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని తెలుస్తుంది. నారాయణుని లీలాశ్రవణంతో పరీక్షిత్తు, కీర్తనతో వ్యాసుని కొడుకైన శుకమహర్షి ఎల్లప్పుడూ స్మరించడం వల్ల ప్రహ్లాదుడు, స్నేహం చేసి అర్జునుడు,
పాదసేవ చేసి లక్ష్మీదేవి, పూజలతో పృథుచక్రవర్తి, అభివందనంతో అక్రూరుడు, దాస్యము చేసి హనుమంతుడు, ఆత్మసమర్పణ చేసి బలిచక్రవర్తి తరించారు. వీటినే నవవిధ భక్తి అంటారు. శ్రీకృష్ణుని యొక్క భక్తి అంత గొప్పది. ప్రహ్లాదుడు గురువుల దగ్గర గ్రంథపఠనం వదిలి నారాయణుని పాదపద్మములను విడువకుండా ఆయన దివ్య గాథలను వింటూ వినిపిస్తూ సంకీర్తనం చేస్తూ తరించాడు. నారాయణుడు గ్రంథాలకు అతీతమైనవాడు. ఆ శ్రీహరి నుండే భాగవతం ఉద్భవించింది. శ్రీహరి బ్రహ్మదేవునికి చతుశ్లోకి భాగవతాన్ని ఇలా చెప్పాడు. సృష్టికి పూర్వం నేను ఒక్కడినే ఉన్నాను, తర్వాత కూడా నేనే ఉన్నాను. సకల చరాచర విశ్వాన్ని రచించి ఒక రూపాన్ని ఇచ్చింది నేనే. ప్రపంచమంతా లయం అయిన తర్వాత మిగిలి ఉండేవాణ్ణి కూడా నేనే. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనిపించడం ఈ సృష్టి అంతా నా నుండే ఉద్భవించినట్లు కనబడుతుంది. అదంతా నా మాయాశక్తియే. సృష్టిలోని సకల వస్తువులలో పంచభూతాలు ప్రవేశించి ఇమిడి ఉన్నా అవి కనిపించవు. అలాగే నేను కూడా సర్వభూతాల ఆత్మల రూపంలో ప్రవేశించి ఎవరికీ కనబడకుండా ఉంటాను. పరమసత్వ రూపమైన నా యొక్క ఆత్మతత్వము ఆది నుండి అంతటా వ్యాపించి ఉంది. సర్వం కిల్వదం బ్రహ్మ అనే సత్యాన్ని మంచిగా తెలుసుకొని అనుభూతి చెందాలి. నారాయణుడి నుండి స్వయంగా విన్న బ్రహ్మ ఈ భాగవత తత్వాన్ని నారదుడికి చెప్పాడు. నారదుడు వ్యాస మహర్షికి చెప్పాడు. వ్యాసుడు దానిని గ్రంథముగా రచించి తన కొడుకైన శుకునికి చెప్పాడు. శుక మహర్షి శాపగ్రస్తుడైన పాండవ మనుమడు అంటే అభిమన్యుడి కొడుకు అయిన పరీక్షిత్తుకి సంపూర్ణ భాగవతాన్ని 7 రోజుల్లో చెప్పాడు. ఆ తర్వాత పరీక్షిత్తుకి మోక్షం లభించింది. ఆదిశేషుడు ఈ భాగవతాన్ని పాతాళలోకంలో వ్యాపింపచేశాడు. ఈ భాగవతాన్ని బృహస్పతి స్వర్గంలో, పరాశరుడు భూలోకంలో, సనక సనంద సనత్కుమార సనత్సుజాతులు స్వర్గాతీత లోకాల్లో వ్యాపింపచేశారు. శ్రీమద్భాగవతము వేదమనే కల్పవృక్షం నుండి ఆవిర్భవించింది. ఇది శుకయోగీంద్రుడి ముఖము నుండి మనకు లభించిన అమృత ఫలరసము. ఈ అమృతతుల్య ఫలరసాన్ని అందరూ ఆస్వాదించాలి, తరించాలి. శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని చాలించాలి అని సంకల్పించి యాదవ శ్రేష్ఠుడు తనకు ప్రియతమ అనుచరుడు అయిన ఉద్ధవునికి జ్ఞానాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఉద్ధవుడు ఇలా వేడుకున్నాడు. ప్రభు, నీవు లేని ఈ లోకము జీవరాశులన్నింటికీ ఒక శూన్యమండలం అవుతుంది. కలి కూడా ప్రవేశించబోతుంది. కాబట్టి కలి ప్రభావాన్ని తట్టుకోలేక ప్రజలు కష్టాల పాలవుతారు. వారికి ఏదైనా ఉపాయం చెప్పండి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్య తేజస్సును, శక్తులను శ్రీమద్భాగవతంలో ప్రవేశింపచేసి నేను ఈ భాగవతంలో నివసిస్తూ ఉంటాను అని అభయమిచ్చాడు. అందువల్ల శ్రీకృష్ణుడే భాగవతము, భాగవతమే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే శ్రీ మహావిష్ణువు. భాగవతంలో శ్రీకృష్ణ అవతార రూపంలో ఆయనే నివసిస్తాడు. శ్రీ శుక మహర్షి పరీక్షిత్తుకు భాగవతాన్ని వినిపించనున్నాడు అని తెలుసుకొని దేవతలు ఒక కలశంలో అమృతాన్ని తీసుకొని పోయి భాగవతాన్ని మాకు ఇచ్చి పరీక్షిత్తుకు అమృతం ఇవ్వండి అని కోరారు. అప్పుడు శ్రీశుకుడు దేవతల యొక్క బుద్ధిని తెలుసుకొని అందుకు నిరాకరించాడు. శ్రీమద్భాగవతం శ్రవణం చేసి పరీక్షిత్తు మోక్షం పొందాడని విని బ్రహ్మదేవుడు త్రాసులో భాగవతాన్ని ఒకవైపు, సకల వేదశాస్త్రాలను ఒకవైపున పెట్టి తూచగా భాగవతం పూర్తిగా బరువుగా తూగిందట. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోక సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.